సార్ మళ్ళీ ఆరోగ్యశ్రీకి 10 లక్షలు అన్నారు. ఇప్పుడు ఏవో కొత్త రోగాల్ని కూడా దీంట్లో అమరుస్తామని చెప్పి ఉన్న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ ఎట్లా సరిపోతాయి సార్ మరి? అంటే ఉట్టి పేపర్ స్టేట్మెంట్లకే పరిమితం అయిపోతాయి అనుకో. ఇప్పుడు మా కొత్తగూడెంలో చిన్నప్పుడు ఏదైనా పోతే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేటోళ్ళం. అక్కడ సింగరేణి హాస్పిటల్ ఉంటుంది కాబట్టి మాకు సౌకర్యాలు ఉండేవి. మధ్యతరగతి కుటుంబం చెందిన మేమే ప్రైవేట్ హాస్పిటల్కి పోలేక సింగరేణి హాస్పిటల్కి పోయేటోళ్ళం. కూనవరము, చింతూరు, వాజేడు, వెంకటాపురం, భద్రాచలంలో ఎవరికైనా ఇబ్బంది అయితే ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలి 300 కిలోమీటర్లు డిస్టిక్. ఈరోజు 33 జిల్లాలలో ఎన్ని జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి, ఎన్ని నియోజకవర్గ ఆసుపత్రులు ఉన్నాయి, ఎన్ని మండల ఆసుపత్రులు ఉన్నాయి, ఎన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎన్ని పెరిగినాయి. ఇవాళ సాయి చందు లాంటి అబ్బాయి సింగర్ కూడా అక్కడ లోకల్లో హాస్పిటల్ లేకపోవడం వల్ల గుండెపోటు వచ్చినప్పుడు హైదరాబాద్కి తీసుకొచ్చే లోపు చనిపోయాడు. ఇప్పుడు గతంలో ఉన్న కేసీఆర్ గారు యశోద హాస్పిటల్ని ప్రమోట్ చేసిండు వాళ్ళ బంధువులు అని చెప్పి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ ఆసుపత్రికి ఓపెనింగ్కి ఆయన పోవడమే కాకుండా క్యాబినెట్ మొత్తం తీసుకుపోయాడు. మెడికోవర్ ఆసుపత్రిని ప్రమోట్ చేస్తున్నాడు బ్రాండ్ అంబాసిడర్గా. మరి ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ కూలిపోయే పరిస్థితి ఏర్పడ్డది. గాంధీ దవాఖానాకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరము, నిమ్స్కి బడ్జెట్ అవసరము, ప్రతి జిల్లాలో 100 పడకల ఆసుపత్రి అవసరము, ప్రతి నియోజకవర్గంలో 30 పడకల ఆసుపత్రి అవసరం. 3 లక్షల కోట్ల డబ్బులు మేము మీకు ఇస్తే మీరు మా వైద్యానికి హాస్పిటల్ ఎందుకు ఇవ్వరు? హాస్పిటల్లో డాక్టర్ ఉంటే నర్సు ఉండడు, నర్సు ఉంటే డాక్టర్ ఉండరు, ఇద్దరు ఉంటే ఏఎన్ఎం ఉండరు, ఏఎన్ఎం ఉంటే సూది ఉండరు, సూది ఉంటే ఇంజక్షన్ మందు ఉండరు. ఈ రెండు ఉన్న చోట ఎంఆర్ఐ కానీ, ఎక్స్రేలు కానీ, ఈ సిటీ స్కాన్ కానీ కోట్ల రూపాయలు పెట్టి కొన్న ఉస్మానియా హాస్పిటల్లో కూడా వాటి రిపేర్కి డబ్బులు లేక ఆగిపోయినాయి. అంటే ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రజల వైద్యం పట్ల మీకు కేవలం 3% కన్సర్న్ ఉంది. మీకు ఓట్లు మాత్రం 90% కావాలి. ఓట్లు అందరికీ కావాలి. ఓట్లు అప్పుడు ప్రజలే దేవుళ్ళు, వంగి వంగి దండాలు పెడతారు. అదేవిధంగా విద్య, ఇవాళ భారతదేశం మొత్తంలో విద్యారంగానికి ప్రపంచం మొత్తంలోనే అత్యధిక యంగెస్ట్ జనాభా ఉన్న దేశం భారతదేశం. భారతదేశ మానవ వనరులు 18 to 40 లోపు యూత్ ఎక్కువగా ఉన్నది ప్రపంచంలో మన దగ్గరే. వేరే దేశాల్లో ముసలోళ్ళు ఉన్నారు. ఈ మానవ వనరులే ప్రపంచానికి అవసరం అని చెప్పి విదేశాల నుంచి ప్రపంచం అంతా పోతున్నారు. మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి కదా. రేవంత్ రెడ్డి గారి మనవడు, రేవంత్ రెడ్డి గారి కూతురు, కేసీఆర్ గారి మనవడు, కేసీఆర్ గారి కొడుకు కూతురు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోలే కదా. ఓక్రుడ్జ్ ఇంటర్నేషనల్ స్కూళ్ళు, ఆక్స్ఫర్డ్లు, కేంబ్రిడ్జ్లు చదువుకున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, భూస్వాములు, ఆసాములు. మరి అలా పేద పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ అవసరం కదా. మరి అలా విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం ఒక రీసెర్చ్ చేసి కొఠారి కమిషన్ అని ఏర్పాటు చేసింది. కొఠారి కమిషన్ నివేదిక ప్రకారం కనీసం 15% నుంచి 20% పెట్టాలి అని పెట్టింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది కేవలం 7% మాత్రమే. దేశ సగటు 15%. ఇవాళ ఢిల్లీ లాంటి రాష్ట్రం 70,000 కోట్ల ఆదాయంలో 25% బడ్జెట్ పెట్టింది. మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మణిపూరు, కేరళ మనకన్నా చిన్న చిన్న రాష్ట్రాలు కూడా 20%, 25% పెడుతున్నారు. ధనిక రాష్ట్రము వజ్రాల తెలంగాణ, బంగారు తెలంగాణ మూసీ నది సుందరీకరణకి 150,000 కోట్లు పెడుతున్నారు. మూసీ నదికి మేకప్ వేస్తారట, మూసీ నదికి సుందరీకరణ చేస్తారు. నదికి మేకప్ ఎట్లా వేస్తారు, నదికి కాటుకు ఎట్లా పెడతారు, బ్యూటిఫికేషన్ ఎవరు చేస్తారు, ఈ మేకప్ మ్యాన్లను లండన్ నుంచి తీసుకొస్తారా, ఈ టీం అంతా తెలియదు కదా. ఆమ్రపాలి గారు, రేవంత్ రెడ్డి గారు థేమ్స్ నది చూసి ఎట్లెట్లా అందాలు తీర్చిదిద్దాలని పెట్టారు. మీరు మూసీ నదికే 150,000 కోట్లు పెడితే మా పిల్లల చదువుకి, మా పిల్లల ఆరోగ్యానికి, మా పిల్లల ఉపాధికి మీరు పెట్టాలి కదా. అంటే దీన్ని బట్టి పాలకులకి సోయి లేదని అర్థమవుతుంది. వైద్య రంగానికి నిర్లక్ష్యము 3%, విద్యారంగానికి నిర్లక్ష్యము. ఇవాళ స్కూల్స్లలో టాయిలెట్ సౌకర్యం లేదు, టాయిలెట్లు క్లీన్ చేసేటోళ్ళు లేరు. అమ్మాయిలు చాలామంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. ఇవాళ 100 మంది పిల్లలు తీసుకుంటే హైయెస్ట్ డ్రాప్ అవుట్స్ ఉన్నది 22% మన తెలంగాణలోనే. సిగ్గుతో తలదించుకోవాలి ప్రభుత్వాలు. ఆ 14 నుంచి 18 సంవత్సరాల వయసున్న పిల్లలు స్కూల్కి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉండి ఆసక్తి ఉన్నప్పటికి కూడా అక్కడ సౌకర్యాలు లేక పేదరికం వల్ల డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. 17 నుంచి 18 సంవత్సరాల వయసున్న పేద పిల్లలు 70% డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. అమ్మాయిలు 26% డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. దీన్ని బట్టి పేద పిల్లలు చదువుకోవడం ప్రభుత్వాలకు ఇష్టం లేదు. పేద పిల్లలు చదువుకుంటే వాళ్ళు విద్యా, వైద్యం, ఉపాధిలో తెలివి వస్తారు, వాళ్ళు సమర్థంగా అవుతారు, వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, ప్రభుత్వాలని ప్రశ్నిస్తారు, ఆలోచిస్తారు. కాబట్టి ఆలోచించొద్దు, ప్రశ్నించొద్దు, కేవలం ఓటు వేసే కూలీలుగా ఉండాలి.